హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. నేను మీకు సింపుల్గా చేసుకునే ఎటువంటి క్రీము అవసరం లేకోకుండా బౌల్స్ కూడా అక్కర్లేదండి 7 స్పూన్స్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను అగారో వాళ్ళది ఎయిర్ ఫ్రైయర్ కొత్తగా తీసుకున్నానండి. దీన్ని ప్రీ హీట్ చేసుకోవడం కోసం నేను వదిలేసాను. ఇప్పుడు ఆయిల్ అనేది 7 టేబుల్ స్పూన్ తీసుకుందాము. అంత ఒకటే రకమైన స్పూన్ పెట్టుకోండి. ఒక 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఫ్లేవర్ లెస్ ఆయిల్ వాడుకోండి. దీని తర్వాత పెరుగు ఒక 7 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఓవెన్ లేకపోతే ఒక గిన్నెలో ఉప్పు కానీ లేదంటే ఇసుక కానీ వేసుకోండి. ఈ రెండు లేవు అనుకుంటే ఉట్టి గిన్నె పెట్టేసి దానిలో ఒక స్టాండ్ కానీ లేదంటే ఒక చిన్న గిన్నెని కానీ పెట్టేసుకోండి. ఒక 7 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకున్నాను నేను. ఇప్పుడు అంతా 7 టేబుల్ స్పూన్స్ అండి. ఇప్పుడు పంచదార పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా 7 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఒక పావు కేజీ కేక్ అనేది వచ్చిందండి నాకు 7 టేబుల్ స్పూన్తో. ఇప్పుడు ఇదంతా మనం చక్కగా కలిపేసుకుందామండి. ఈ షుగర్ పౌడర్ అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. నేను అగారో కంపెనీ వాళ్ళది కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నానండి. ఇది ఓవెన్ కన్నా ఓటీజీ కన్నా చాలా మంచిది అనేసి హెల్త్కి నేను దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను దానిలో చేసి చూపిద్దామనేసి చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బౌల్స్తో అయితే ఒక్కొక్కరి దగ్గర బౌలు ఒక్కొక్కలా ఉంటుందండి. అందుకనేసి నేను స్పూన్స్తో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయింది. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. దానిలో అంటే 7 టేబుల్ స్పూన్ అన్నాను కదా, ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ అనేది మనం కోకో పౌడర్ యాడ్ చేసుకుందాము. 4 టేబుల్ స్పూన్ మైదా వేసేసానండి. ఇప్పుడు కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది 3 టేబుల్ స్పూన్. టోటల్ 4 మైదా వచ్చేసింది. కోకో పౌడర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్. మొత్తం 7 స్పూన్ అయిపోయినాయి. ఇది వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇది వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి వంట సోడా వేద్దాము. వంట సోడా కూడా వేసేసి చక్కగా జల్లెడ పట్టేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. కొంచెం కొత్త యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా ఇలా అంతా జల్లెడ పట్టేసుకుందాము. ఇప్పుడు మిల్క్ కూడా ఒక 7 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకుందాం మనము. ఇవి కాచి చల్లార్చుకున్నామండి. ఎలాగైనా పర్వాలేదు. నేను కాచి చల్లార్చుకున్న పాలని తీసుకుంటున్నాను. 7 టేబుల్ స్పూన్లు వచ్చేసి పచ్చిపాలైనా పర్వాలేదు. దీన్ని ఇప్పుడు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుందాము. అంటే ఒకసారి కలుస్తుంది అనేసి అలా చేశాను. కొంచెం ఎసెన్స్ కూడా వేసానండి. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే అది యాడ్ చేసుకోండి. చాక్లెట్ కేక్ కాబట్టి దీనిలో వేసినా వేయకపోయినా పర్లేదు. కొంచెం బాగుంటుంది అనేసి బటర్ స్కాచ్ వేసాను ఎసెన్స్. ఇప్పుడంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుందాము. ఎంతో ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కేక్ అనేది. చాలా చాలా బాగుంది. టేస్ట్ అనేది సింపుల్గా అయిపోతుంది. మనం క్రీమ్ కోసము ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఇచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆ క్రీమ్ కూడా నేను సింపుల్గా చాక్లెట్ గనాష్ ఎలా చేసుకోవాలి కూడా చూపిస్తాను నేను మీకు. కేక్ టిన్కి ఆయిల్ రాసేసి మైదా కొంచెం డస్ట్ చేసి పెట్టానండి నేను ముందుగా. ఇప్పుడు దీనిలో మనము మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ అనేసి దీనిలో వేసేస్తున్నానండి. నా దగ్గర బటర్ పేపర్ లేదండి, అందుకనేసి మైదా డస్ట్ చేశాను.
బటర్ పేపర్ ఉన్నా లేకపోయినా అసలు కేక్ అనేది చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఇందాక ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ కేక్ ట్రేని మిడిల్ ర్యాక్లో పెట్టేస్తున్నానండి. దీన్ని 180 డిగ్రీస్ దగ్గర పెట్టి టైం అనేది 20 మినిట్స్ పెట్టుకోవాలండి. 20 లేదా 20 మినిట్స్కి నాకు కేక్ అనేది కుక్ అయిపోయింది. ఎందుకంటే 1/2 kg కేకే కదా. 20 మినిట్స్ దగ్గర పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వచ్చేసి కోకో పౌడర్ అండి. దీని క్రీమ్ కోసం అండి, కేక్ క్రీమ్ కోసం. తర్వాత వచ్చేసి ఒక 1/2 కప్ వచ్చేసి పంచదార పౌడర్ వేస్తున్నాను. తర్వాత 1 కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నానండి. కాచి చల్లార్చుకున్న పాలే 1 కప్పు మిల్క్ వేసాను. సేమ్ ఒకటే కప్పు తీసుకోండి ఏదైనా కానీ మెజర్మెంట్స్. ఇదంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి అంతా. ఎలా తిప్పినా కానీ డైరెక్షన్ పర్వాలేదండి. ఇప్పుడు నేను దీనిలో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. బటర్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా మనం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ బటర్ అనేది కరగదులేండి, జస్ట్ కార్న్ఫ్లోర్ అంతా మిక్స్ అయిపోతే చాలు. అది పొయ్యి మీద పెట్టాక బటర్ అనేది కరిగిపోతుంది కదా. దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాము. సిమ్లో ఉండాలండి మంట అనేది, ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసాం కదా, తొందరగా ఇదైపోతుంది, టేస్ట్ అనేది ఉండదు. సిమ్లో మనము ఆపకుండా కలుపుతూనే కుక్ చేసుకోవాలి. వదిలితే కనుక మధ్యలోకి ఇదైపోతుంది. చక్కగా ఇలా అంతగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి. కలుపుకుంటూ కుక్ చేసుకోండి. సిమ్లోనే పెట్టండి. మంట మాత్రం మీడియం కానీ హై కానీ పెట్టమాకండి, తొందరగా అయిపోయిద్దని, మాడిపోతుంది. చూసారా, ఒక 2 మినిట్స్లోనే దగ్గర పడింది. చక్కగా షైనీగా వస్తుంది, దగ్గర పడిపోతుందండి అంతా. మనం కేక్ అంటే అందరూ తయారు చేసుకోగలుగుతాం కానండి, క్రీమ్ అంటే మన దగ్గర కుదరదు కదా. అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అలాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసి ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఎయిర్ ఫ్రైయర్ది అయిపోవచ్చిందండి, చూపిస్తున్నాను చూడండి. 2 మినిట్స్ ఉంది, అయిపోయింది. ఇప్పుడు 1 మినిట్లో ఉంది. ఇలా అయిపోయే ముందు లైట్ దానంతటిగా అదే ఆన్ చేసుకుంటుంది. ఇది అంతా అయిపోయాక మనకి చక్కగా బజ్జర్ సౌండ్ అనేది ఇస్తుంది. ఆయిల్ లేకోకుండా చక్కగా ఫుడ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటానండి. దీనికోసం నాకు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి రెసిపీస్ ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చక్కగా ఆయిల్ లేకోకుండా ఫుడ్ తీసుకోవడం ఎలాగో చూపిస్తానండి. బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు చక్కగా. దీనిలో మనము బేకరీ ఐటమ్స్ అన్నీ ఇంట్లోనే హెల్తీగా చేసేసుకోవచ్చండి, సింపుల్గా ఇంట్లోనే. తర్వాత ఆనియన్ కూడా మనము ఆయిల్ లేకోకుండానే ఫ్రై చేసేసుకోవచ్చండి. నేను మీకు చేసి చూపిస్తాను ఒక్కొక్క రెసిపీ అనేది డైలీ. అయిపోయిందండి, ఇక ఆఫ్ అయిపోయింది. అది అంటే ఆఫ్ అయిన తర్వాత కూడా 1 నిమిషం ఉంటుందండి, వేడిగా ఉంటుంది, అందుకనేసి. ఇప్పుడు చూపిస్తాను చూడండి కేక్ అనేది ఎలా ఉందో చూద్దాము. ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. నైఫ్ తీసేసుకొని గుచ్చి చూద్దామండి. కేక్ అనేది చాలా బాగా కుక్ అయిపోయిందండి. 20 మినిట్స్లోన 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 20 మినిట్స్లో కుక్ చేశానండి. దీన్ని ఇప్పుడు మనము ఒక నాప్కిన్ తోటి కవర్ చేసి పెట్టేసుకుందాము చల్లగా అయ్యేంత వరకు. ఇప్పుడు నేను కేక్ని రిమూవ్ చేశానండి. చక్కగా ఎంత చక్కగా వచ్చేసిందో, అసలు నేను దాన్ని ట్యాప్ కూడా చేయలేదు. చక్కగా ఇలా టర్న్ చేయగానే పడిపోయింది కేక్ అనేది. స్పాంజీగా ఉంది చూడండి. 1/2 kg కేక్ వచ్చిందండి 7 టేబుల్ స్పూన్కి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దామంటే చాలా తక్కువ ఇది ఉందనేసి నేను కట్ చేయలేదండి. క్రీమ్ కూడా లోపల అప్లై చేయాలంటే,
అందుకనేసి నేను పైన షుగర్ సిరప్ అప్లై చేస్తున్నాను. షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత కొంచెం పెద్ద కేక్ వండినప్పుడు నేను మీకు దాన్ని కట్ చేసి చూపిస్తానండి, షుగర్ సిరప్ లోపల కూడా అప్లై చేసేలాగా. ఇప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేసేసుకుంది. తర్వాత ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ గనాష్ కోకో పౌడర్తో, ఇప్పుడు దాన్ని చక్కగా అప్లై చేసేసుకుంటున్నానండి. ఇంట్లోనే ఎంతో సింపుల్గా హెల్తీగా టేస్టీగా చేసేసుకునే కేక్ రెడీ అయిపోతుందండి. చక్కగా క్రీమ్ అంతా అప్లై చేసేసుకుందాం. మన దగ్గర బీటర్ లేకపోయినా విప్పింగ్ క్రీమ్ కూడా చాలా చోట్ల అవైలబుల్ ఉండదు కదా, నాకు దొరకలేదండి. అందుకనేసి ఇలాగా కోకో పౌడర్తో చేసి చూపిస్తున్నాను మీకు. కోకో పౌడర్ ఒకటి ఉంటే చాలండి, చక్కగా విప్పింగ్ క్రీమ్ కానీ పాల మీద మిగడ కానీ లేకుండానే చేసేసుకుందాము. చక్కగా ఇలా కేక్ అంతా డెకరేట్ చేసేసుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే 7 స్పూన్ కేక్ రెడీ అయిపోయిందండి, చాక్లెట్ కేక్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.